ఏడిఆర్ రిపోర్ట్ 2026 విడుదలైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఏడిఆర్ రిపోర్ట్ పేరు చెప్పగానే సాధారణంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ నేతలకు ఒక వణుకు, ఒక భయం పుడుతుంది. అటువంటి ఏడిఆర్ రిపోర్ట్ 2026 దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి విడుదలైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పరిణామం చాలా ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. పురుషోత్తం గారు, ఏడిఆర్ రిపోర్ట్ విడుదలైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి. బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా ఒక టోటల్ మంత్రివర్గం మొత్తం క్రిమినల్ కేసెస్ లో ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏడిఆర్ రిపోర్ట్ 2026 ప్రకారం 25 మంది మంత్రులు ఉంటే 24 మంది మంత్రులపై కూడా క్రిమినల్ కేసెస్ ఉన్నట్లు ఏడిఆర్ రిపోర్ట్ లో స్పష్టమైనటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? దేశ చరిత్ర లేదా ప్రపంచ చరిత్రలో కాదు కానీ 25 మంత్రులకి 24 మంది కాదు, 24 మంది మంత్రులే ఉండేది. 25 మంత్రులు 24 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి. 100% అనమాట. చాలా మంది ఏమంటారు 25కి 24 అంటే నేను అనుకున్నా ఆనిమత్యం మొత్తం మీద బాగున్నారు కాదు. మంత్రివర్గంలో ఒకటి ఖాళీ ఉందిగా, ఖాళీ ఒకటి ఉంది. అవును, కాబట్టి 100% ఖాళీ ఉంది. నాగబాబు గారి కోసం ఖాళీ ఉంది కదా. అది ఒకటి మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యేల్లో కూడా ఆందోళన కలిగించేది 135 మంది తెలుగుదేశం పార్టీ నుండి 115 మంది. దీంట్లో 82 మంది హై లెవెల్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు. అంటే కేసులు ఉన్న వాళ్ళే, వీళ్ళేం మనం ఇమ్మీడియట్ గా తప్పు చేసిన వాళ్ళగా భావించి అయిపోయి ఉంటే ఎరకి వాళ్ళు పోటీ చేసిన అర్హత ఉండదు కదా. క్రిమినల్ కేసులో ఉండకపోవచ్చు, అర్హత ఉండదు, నిర్ధారణ కాకపోవచ్చు, కానీ నేచర్ అర్థం అవుతుంది కదా. అంటే దీంట్లో ఒకటి క్రిమినల్ ఈ కేసుల్లో పొలిటికల్ రిలేటెడ్ క్రిమినల్ కేసులు ఉంటే అర్థం చేసుకోవచ్చు. అంటే పొలిటికల్ యాంగిల్లో ధర్నా చేస్తే మధ్య క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఎందుకంటే నాన్ అవైలబుల్ ఏదో లోపల వేయాలని పెట్టేస్తున్నారు. అట్లాంటిది అనుకోండి, ఒక పొలిటికల్ యాక్టివిటీ ప్రజల స్వభావం నుంచి ఏదైనా ఉండి తీసుకుంటే అట్లాంటి వాటిని కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పొలిటికల్ మోటివ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ పొలిటికల్ మోటివ్ కేసులే. ఆయన వైసీపీ కూడా చెప్పే 6 మందిలో జగన్ గారి పేరు ఉండొచ్చు. మామూలుగా ఏడిఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ సంప్రదించి మక్కికి లెక్కేస్తారు. నిజానికి ఇంకొంచెం చొరవ చూపి దీంట్లో పొలిటికల్ మోటివ్ ఏంటి, నాన్ పొలిటికల్ మోటివ్ కన్నా బైఫర్కేషన్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అఫెన్స్ అంతా పొలిటికల్ మోటివ్ కేసే కదా అది. కాబట్టి ఇప్పుడు ఇంకేం చేస్తారో తెలియదు. కాబట్టి పొలిటికల్ మోటివ్ ఉన్న కేసుల్ని వేరు చేసి చూస్తే ఇంకొంచెం ప్రమాదాలు ఎట్లా ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ క్రిమినల్ కేసులని చూసినప్పుడు ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపైన సీరియస్ గా ప్రజలు ఆలోచించాల్సింది. ప్రభుత్వం ఆలోచించేది. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు అంతా ఇట్లాంటి అఫెన్స్ ఉన్న వాళ్ళు. అందుకేనేమో నాకు అనిపిస్తుంది ఈ జెన్జీ పాలిటిక్స్, ఈ కాక్రోచ్ పాలిటిక్స్ ఎందుకు వస్తున్నాయి, ఇందుకే అసహ్యం వేసి ఇంకెవరిని మార్చలేమని చెప్పేసి ఏరే రూట్ ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రస్తావన ఏమొస్తుంది, ఒక ఉండకూడని పార్టీగా, ఒక నేర పూరిత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ వర్ణిస్తా ఉంది. మరి ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఎవరిని నేరపూరిత పార్టీగా భావించాలి అంటే మీరు వారు చెప్తున్నది వివేకానంద రెడ్డి గారి కేసుని దృష్టిలో పెట్టుకొని. వివేకానంద రెడ్డి కేసు ఇంతవరకు కొలికి రాలేదు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం నోటీసులు ఇవ్వలేదు. జగన్ గారికి కానీ భారతి గారికి కానీ నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారి పైన గొడవల పార్టీని పెడతారా? మీకు ఆల్రెడీ రికార్డెడ్ ఇవన్నీ. అవుట్ ఆఫ్ 135 లో 115 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. మంత్రివర్గంలో టోటల్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఏదైనా కేసులు 6 మందిలో ఉంటే అది పొలిటికల్ మోటివ్ కేసు కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పార్టీని మీరు అంటున్నారు, మన పార్టీని ఏమనాలి, నమోదైన వాళ్ళని. కాబట్టి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వీటి గురించి ఆలోచించాలి. అందుకే అంటున్నాను, మనకు అవకాశం దొరికినప్పుడు బుద్ధిపోటు విమర్శలన్నీ చేసేస్తే రేపు ఇట్లా నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తారు? నిజానికి ఈ పోలికే అవసరం లేదు. మనం మామూలుగా అయితే మనం ఒక జర్నలిస్ట్ గా, మీరు ఒక అనలిస్ట్ గా మనం ఏమనుకోవాలి, ఇంతమందికి ఎందుకు వస్తా ఉంది, రాజకీయాల్లో ఇది ఎందుకు ఉంది, ఇట్లా సార్వజనీయంగా మాట్లాడుకోవాల్సిన మనం యూత్ గొడవల పార్టీని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే ప్రతినిత్యం ఒకే మాట, ఒకే పదం మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ కేసుల ఆధారంగా చేసుకుని మనకి ఏరే పేరునే పెడతారా? ఆయన గొడవల పేరు మనం ఏం పెట్టుకుంటాం పేరు అది. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తమకున్నటువంటి నలుపుని చూసుకోగలిగితే ఇంకా జనసేన కూడా
బీజేపీ ఆశ్చర్యకరంగా ఉంది. 8కి 7 మంది, వాళ్ళేం తక్కువగా లేరు. తక్కువ లేరు. నేషనల్ పార్టీ ఉన్నది 8 మంది అయినా 7 మంది మీద ఉంది. జనసేన నుంచి కూడా దాదాపు 50% దాదాపు ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా ఒక ప్రమాదకర ధోరణి రాజకీయ పార్టీలో క్రిమినల్ కేసులు నడుస్తున్న వాళ్ళు, క్రిమినల్స్ అని అనలేము, క్రిమినల్ కేసులు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నేను అనుకుంటుంది ఒకటి బైఫర్కేషన్ జరగాలతో పాటు ఎక్కడో ఒక చోట జస్టిస్ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు సీజీఐగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీకి సపరేట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తేల్చేయాలన్నారు. అది నిజానికి మంచిది. ఇంకా పొలిటికల్ లీడర్ పైన కేసు నమోదయ్యి వాడు రిటైర్ అయిపోయి చచ్చిపోయేంత వరకు కేసు నడుస్తా చివరకు ఏమి తేలలేదని కొట్టేస్తే ఇలా చనిపోతే తీర్పిస్తే ఏం లాభం ఉంది. కాబట్టి పొలిటికల్ క్రిమినల్ యాటిట్యూడ్ పెరగడం అనేది సీరియస్ గా తీసుకోవాలి. 2, దీనికి ఇప్పటికైనా పరిష్కారంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి పొలిటికల్ లీడర్ల వరకు పబ్లిక్ రాజకీయ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళందరికీ సపరేట్ గా విచారణ చేస్తే తప్ప ఇది ఒక కొలుకు వచ్చే అవకాశం లేదు. అయితే ఇక్కడ మనం పార్టీ వైజ్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 115 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ 115 మందిలో 82 మందిపై సివియర్ కేసులు ఉన్నాయి. ఇక జనసేన 21 మంది ఎన్నికైతే 10 మంది, సగం మందిపై కేసులు ఉన్నాయి. సివియర్ క్రిమినల్ కేసులు 7 మందిపై ఉన్నాయి. బీజేపీ 8 మంది ఎన్నికైతే 7 మందిపై కేసులు ఉంటే 5 మందిపై సివియర్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 11 మంది ఎన్నికయ్యారు, 6 మందిపై కేసులు ఉంటే 4 సివియర్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఇక్కడ సంఖ్యాపరంగా కానీ పర్సంటేజ్ పరంగా కానీ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా చివరి స్థానంలో ఉన్నట్టు అర్థమవుతుంది. బేసిక్ గా రెహమాన్ గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాంకేతికంగా లెక్కగడితే దాదాపు 50%. అంతే కదా, ఏది ఈ కేసులు నమోదు. తెలుగుదేశం పార్టీ దాదాపు 80% నమోదు యొక్క పర్సంటేజ్ మనం చూసుకుంటే 80% ఉంది. 80% 50% ఉన్న పార్టీ క్రిమినల్ పార్టీ అయినప్పుడు 80% కేసులు నమోదైన పార్టీని ఏమంటారు? అవును. రెండోది సీరియస్ అఫెన్స్ కూడా ఇది తక్కువే లేదు. 82 అంటే దాదాపు అబౌవ్ 60%. అవును, అబౌవ్ 60% సీరియస్ అఫెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం లెక్కలు చూస్తుంటే తెలుగుదేశం అధికార పార్టీ ఇప్పుడు ఈ కేసులు ఎక్కువ నమోదు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అధికారంలో ఉన్న వాళ్ళపై ఈ కేసు ఉన్నప్పుడు దీన్ని త్వరితగతిన పరిష్కరించాలని ఆలోచన వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేను చెప్పినట్టు ఈ రమణ గారు ఉన్నప్పుడు సపరేట్ కోర్టులు పెట్టాలని తీర్పు బాగానే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాల్సింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈ సీరియస్ అఫెన్స్ లో పెట్టుకొని టోటల్ గా 80%, 70%, 90% మన ఎమ్మెల్యేలందరూ ఈ క్రిమినల్ యాక్టివిటీ లో ఉంటే తొందరగా తేల్చడానికి కోరుకోరు కదా, సహకరించరు. కాబట్టి ఒక డెమోక్రసీలో ఒక బిగ్ చేంజ్ వస్తే తప్ప కోర్టుల ద్వారా అనేది పరిష్కారం. ఖచ్చితంగా బిగ్ చేంజ్ రావాలి. పార్టీలను గమనించాల్సింది ఇది పెరుగుతూ వస్తే రేపు ప్రజలు అసహించుకుంటారు. ఏకంగా తమిళనాడు తరహా తీర్పులు ఇస్తారు, కాక్రోచ్ తరహా పరిస్థితులు వస్తాయనేది రాజకీయ పార్టీలు గుర్తించాలి. సో ఇక ఏడీఆర్ రిపోర్ట్ గురించి పక్కన పెడితే రిమాండ్ రిపోర్టు సిఏ నాగరాజును నిన్న కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు సిట్ ఏదైతే దర్యాప్తు బృందం ఉందో సిట్ ఒక రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లోనే నాగరాజుది, సాయి కృష్ణది లాకప్ డెత్ అని చెప్పి కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే అంతా తప్పుల తడకగా, చాలా విషయాల్లో స్పష్టత లేనట్టుగా, ఎవరో కొంతమంది ఉన్నతాధికారుల పేర్లను సేవ్ చేయడానికి రిమాండ్ రిపోర్ట్ రాసినట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? బేసిక్ గా నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిబిఐ అడిగాడో ఆ రిపోర్ట్ చూస్తే అర్థం. ఈ విచారణలో సిబిఐ ఎందుకు కోరాడు జగన్మోహన్, మనం రాజకీయ పార్టీకి ఒక ఫ్యాషన్ కదా, ప్రధానికి సిబిఐ అడుగుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగారా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ రోజు ఆ రిమాండ్ రిపోర్ట్ ని కానీ ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా సిబిఐ కావాల్సిన పరిస్థితి. సిబిఐ అంటే ఎంత నేరం అనేది కాదు ఇక్కడ ప్రశ్న. చాలా మంది రెహమాన్ గారు ఏమనుకుంటారంటే నేరం అంతదా అని కాదు, స్వభావం రీత్యా ఏమవుతోంది దాంట్లో నేను చదివినంత మేరకు, మీరు పూర్తిగా చదువుంటారేమో, స్టేట్ మర్డర్ అని రాసినట్టున్నారు కదా. స్టేట్ అంటే స్టేట్ అంటే రాజ్యం, నాకు తెలిసి అదే అనుకుంటా. ఏంటి ఇది రిపోర్ట్ లో రాజ్యం హత్య, స్టేట్ హత్య అంటే ఇప్పుడు స్టేట్ అంటే ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్ స్టేటే కదా. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మర్డర్ గా ప్రభుత్వ కేసే నమోదైన తర్వాత బస్ ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్ లో స్టేట్ మర్డర్ అని చెప్పుకుంటున్నా నేనైతే అనుకోను. మా కొడుకు చనిపోయాడు, వెతికి పెట్టండి, లేకపోతే కనీసం ఫార్మాలిటీస్ అనేవన్నీ ఏదో చెప్పుంటుంది అంతే, అంత మించి నాలెడ్జ్ ఉండదు. మీకు మీరుగా స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసిన తర్వాత ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్ స్టేటే కదా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, వాళ్ళని నేను ఆపాదించదలుచుకోలేదు. స్టేట్ అంటే
పోలీస్ వ్యవస్థ ఏదైనా స్టేటే కదా. ఆ స్టేట్ మర్డర్ అని మీరే మెన్షన్ చేసిన తర్వాత ఆ స్టేట్ పరిధిలోని విచారణ కరెక్టా? ఇది నా ప్రశ్న. అంతే, అది కేసులో Simple ఎవరో logical ఒకరు హత్య set. చేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. స్టేట్ మ్యాటర్ అని మీరు మెన్షన్ చేసిన తర్వాత ఆ స్టేట్ పరిధిలో ఉన్నటువంటి విచారణ అనేది న్యాయమా, నైతికమా, ఇది మౌలికమైనది. ఎంత కేసు అన్నది కాదు, దాని ఎంత పరిశోధించాలని కాదు. స్వభావ రీత్యా మీరు స్టేట్ మ్యాటర్ అని రాసిన తర్వాత మీ పరిధిలోని విచారణ జరిగితే అపనమ్మకం ఉంటుంది. వాళ్ళు మన అధికారులందరూ మంచి వాళ్ళు కాదని కాదు, మంచిగా చెయ్యొచ్చు. బట్ ఒక అపనమ్మకం అయితే ఒకటి పుట్టుమెట్టాడుతూ ఉంటుంది కదా, ఇది మంచిది కాదు విచారణ. రెండోది, ఎగ్జాక్ట్లీ నాకు అనిపిస్తుంది ఇది మొత్తం చదివిన తర్వాత సాంకేతిక అంశాలు పక్కన పెడితే 29వ తేదీ ఏదైతే హెబియస్ కార్పస్ పిటిషన్ కోసమే ఇవన్నీ చేస్తున్నారా అని కూడా ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే 29 ఇప్పుడు రాష్ట్రం అంతా జడ్జి గారికి టెక్నికల్ గా నిరూపించకపోవచ్చు, కానీ స్టేట్ అంతా ఏమనుకుంటా ఉంది, వాళ్ళు మెన్షన్ చేయకముందు కానీ ఇది పోలీసులే పరిధిలో చనిపోయినారు, కాల్ చేసినారు, ఇది జనం నమ్ముతుంది. నిజం నెక్స్ట్ కాల్ చేశారనేది మనకు తెలియదు ఎవరు కాల్చారు. బట్ జనం ఏమనుకుంటారు, కాల్ చేశారు అనుకుంటారు. ఆమె ఎప్పుడైతే బూడిదాన్ని ఏమన్నా నిందో జనం నమ్మేశారు. ప్రజెంట్ జనం నమ్ముతుంది పోలీసులు చంపేసినారు, బూడిద చేసేసినారు, ఇది ప్రజలు నమ్ముతున్నది. కోర్టు ప్రజల నమ్మకాన్ని ఆధారాలు లేకపోయినా కోర్టు మౌనంగా ఉండలేదు కదా. రాష్ట్రం అంతా ఇంత రచ్చయి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వచ్చి రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పౌర సమాజం, సివిల్ సొసైటీ రియాక్ట్ అయిన తర్వాత కోర్టులు ఆ అబ్బాయిని త్వరగా వెతికి పట్టకరండి అని ఆదేశించగలదా? టెక్నికల్ గా అదే చేయాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవు, ఇవన్నీ ఆరోపణలే. కాబట్టి ఇస్తే చులకనైపోతున్న వ్యవస్థలు. కాబట్టి ఈరోజు సీరియస్ అయిపోతుంది కోర్టు. కానీ ప్రపంచం అంతా చనిపోయినట్టు ఇంకా మీరు కేసుగా నమోదు ఆదేశిస్తారని హడావుడిగా మర్డర్ కేసు పెట్టేసినారు. అది కూడా స్టేట్ మర్డరు, కనీసం అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, స్టేట్ మర్డర్ డైరెక్ట్ గా సిఐ అరెస్ట్లు, సస్పెండ్లు అన్ని చేసేసినారు. రేపు ఏం చెప్తారు కోర్టుకి, ఇది స్టేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిపోయినట్టుంది, సీసీ కెమెరాల్లో వివరాలు లేవు, ఇంకా ఈ మధ్యలో వారం 10 రోజులు మే 3 నుంచి ఇది నడుస్తున్నట్టుంది కదా, మీది మొత్తం వ్యవహారం నడుస్తుంది. మే 3 అంటే 1.5 నెల. ఆమె దాదాపు 1 నెల క్రితం ఏదో కేసు పెట్టినట్టుంది, పోలీసుల దగ్గర తిరిగింది, డీజీపీ దగ్గర తిరిగింది, కోర్టులో హెబియస్ కార్పస్ పెట్టింది. అప్పటి నుంచి మీరు కనిపెట్టలేకపోయారా ఈ మధ్యలో ఏం జరిగింది? అన్నిటికన్నా మించి ఇది టాస్క్ ఫోర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారంటే అర్థం సిపి పరిధిలో జరుగుతుందని అంటున్నారు. ఆ టెక్నికల్ గా టాస్క్ ఫోర్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి వదిలారు రెహమాన్ గారు, బేసిక్ గా ఎవరు తీసుకొచ్చారో రాయలేదు. టాస్క్ ఫోర్స్ అంటే ఇంత దాటి రేపు కోర్టు అంటే ఏదైనా సరే దాన్ని తప్పించుకుందాం, దీనికి పరిష్కారంగా ఈ బ్యాక్ ఏది మనకు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ అడిగిపోయింది, ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయారా, సమాచారం సిఐ లేదా పైన డిఎస్పీ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి సింపుల్ గా సిట్ వేసేసినారు. సిట్ వేస్తే ఉంది, ఇవన్నీ చేయడం కోసం సిట్ వేసామని చెప్తారు కోర్టు మందలించి తొందరగా చేయండి అని చెప్తున్నారు, అంతమించి ఏం చేయగలరు. అంటే పాయింట్ ఏంటంటే ప్రజల్లో ఉన్న భయాలు తొలగించి ప్రజల్లో ఉన్న భావాలని గుర్తించి మనం విచారణ చేయాలి, ప్రభుత్వం స్పందించి. అలా కాకుండా రేపు హైకోర్టులో హెబియస్ కార్పస్ ఎడ తప్పించుకుందాం అనే ధోరణితో ఇటు తప్పులని రాస్తారు. ఎవరైనా స్టేట్ మర్డర్ అని రాస్తారా, లేకపోతే మర్డర్ అని రాయడం ఏంటి? ఎవరు మర్డర్ చేసినట్టు? మీరు మర్డర్ అంటే దాన్ని 2 టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చామంటున్నారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, మళ్ళీ మెన్షన్ దీంట్లో ఎందుకు? ఇవన్నీ ఏం చూస్తా ఉంటే కేసు నుంచి ఎడ తప్పించుకుందాం. అందువల్ల ప్రభుత్వం నిజాయితీగా అడుగు లేకపోతే ప్రతిదీ మీకే మెడ చుట్టుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఎవరైనా ఏమనుకుంటారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లోకేష్ గారు పాత్ర కానీ ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉంటుందని నేనైతే ఈ రోజు కూడా అనుకోలేదు. కానీ కాపాడే తీరు చూస్తే ఒక సిఐ కోసం ఇంత చేస్తారా అని ఎవరిని అనుమానిస్తే ఏం సమాధానం చెప్తాం? అదే కదా. కాబట్టి టోటల్ గా ప్రభుత్వం అన్ఫేర్ గా వ్యవహరిస్తే ఇప్పటికే ఈ విషయంలో మెడ చుట్టుకున్నారు. మీకు సంబంధం లేని ప్రభుత్వానికి నేరుగా ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే ఇన్ టైంలో రియాక్ట్ కాలేదు, ఈ గందరగోళం. మళ్ళీ దానిలంటూ పవన్ కళ్యాణ్ గారు రౌడీ ఎలిమెంట్, ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఆయన ఒక వర్షం తీసుకున్నాడు. ఇవన్నీ ఎత్తుగడలని అల్టిమేట్ గా మీకే నష్టం వస్తాయి. ఈ విన్యాసాలు ఆపేసి ఇప్పటికైనా హానెస్ట్ గా చేయగలిగితే మంచి ఏదో చెడ్డ ఏదో వ్యవస్థలు తెలుస్తాయి. అయితే ఇక్కడ ఇదే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే ఒక ఎస్ఐ, అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ఆ ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే మే 6, 7, 8 ఈ 3 రోజుల్లో సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూశాను అని చెప్పి ఆ ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. సో మరి అటువంటి అప్పుడు మే తర్వాత మే 3, 6, 7, 8 తేదీ మధ్యలో ఇతను చూశాడు ఎస్ఐ సాయి కృష్ణని పోలీస్ స్టేషన్ లో.
మే 15 ఎప్పుడో ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చింది, నాకు తెలిసి 15 తర్వాతే వచ్చింది. ఆ మే ఎండింగ్ లో ఎప్పుడో వచ్చింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు ముందు ఇదే కృష్ణలంక పోలీసులు గాది సాయి కృష్ణ ఎక్కడున్నాడో మాకు తెలియదు, మేము అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. అంటే ఇక్కడ హైకోర్టు ముందే క్లియర్ గా అబద్ధాలు చెప్పింది పోలీస్ యంత్రాంగం, హైకోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది అనేది ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అదే ఇప్పుడు మనం విచారణ కోసం చేస్తే ఒక రూట్ లో పోతుంది. 29 హెబియస్ కార్పస్ పిటిషన్ ఎట్లా సర్దుకుందాం అనే దాన్ని పోతే ఎట్లా ఉంటుంది. పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు మే ఫస్ట్ వీక్ లో జరిగితే ఇప్పటి వరకు కోర్టుకు మీరు ఏం జరిగిందో చెప్పలేదు. ఇప్పుడు మర్డర్ కేసు పెట్టారు, బహుశా రేపు మర్డర్ కేసు పెట్టామండి, స్టేట్ మర్డర్ ఆయన చేశారు అని చెప్తారు. కానీ మే 3 నుంచి నిన్నటి వరకు ఇన్ని రోజుల పాటు కోర్టుకు మీరు చెప్పలేదు కదా. కోర్టుకు కన్నా చెప్పాలి కదా, కానీ ఆమె కన్నా చెప్పాలి కదా. వాళ్ళ మదర్కి చెప్పలేదు, కోర్టుకు చెప్పలేదు అంటే ఎప్పుడో చంపేశారని మెసేజ్ వస్తుంది కదా. వీళ్ళందరికీ చెప్పడం ఒక పద్ధతి, వీళ్ళు బాధితులు సంస్థలు. కానీ మీ పై అధికారులు తెలిసిన పని డిఎస్పీకి కానీ, అడిషనల్ ఎస్పీకి కానీ, ఎస్పీకి కానీ, సిపికి కానీ, డీజీపీకి అని తెలిసిన పని తెలిస్తే వాళ్ళు మౌనంగా ఉంటారా? అంటే వాళ్ళు కూడా చెప్పలేదా మనం? అంటే పైకి సంబంధం ఉండదు, కిందకి సంబంధం ఉండదు, వ్యవస్థలకి సంబంధం ఉండదు. ఏదో ఇన్ని జరిగినప్పుడు ఒక సాధారణ వ్యక్తి, అతని పొలిటీషియన్ కాదు. ఎవరు సాయికృష్ణ అనేది పొలిటీషియన్ కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు కాదు. ఆయనక ఏదో రాజకీయ ప్రేరేపిత విషయాలు కూడా ఏ పార్టీలు చేయట్లేదు. అలాంటి వ్యక్తి ఇంత గూడు పుట్టాలని చేయాలనా ఈ మొత్తం వ్యవహారంలో అన్నప్పుడు లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి. దీని వెనకాల ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నారని. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే చాలా తప్పులు చేసింది ఇంట్లో. వాళ్ళకి నేరుగా సంబంధం లేకపోయినా ఈ కేసును ఇంత నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఘోరంగా వైఫల్యంటే కదా. ఫస్ట్ వీక్ లో ఎప్పుడో చనిపోయిన పిల్లోడిని, ఫస్ట్ వీక్ లో ఎప్పుడో చనిపోయాడు, మేలో చనిపోయినాడు. జూన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేంత వరకు, వాళ్ళ మదర్ చేతిలో పడేంత వరకు ప్రభుత్వానికి కూడా తెలియలేదంటే కింద అడ్మినిస్ట్రేషన్ పైన ఏమైనా అజమాయిషి ఉందా వ్యవస్థకు? అది కూడా అనుమానం వస్తుంది కదా. అజమాయిషి లేదని అనుమానం వస్తుంది, లేదా ఎవరో పై స్థాయిలో ఉన్నారని అనుమానం వచ్చేస్తుంది. రెండు ఇప్పుడున్న పరిస్థితిలో నేను అనుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేశాడో సిబిఐ విచారణ చేయడం ఒకటే పరిష్కారం, సమస్యకు కాదు, అన్ని అనుమానాలు ఎవరు తేల్చారనేది వీళ్ళు తేల్చేస్తారు. ఎందుకు సిబిఐ అంటే ఇన్ని దొంతర్లు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఏ రిపోర్ట్ ఎవరిచ్చినా నాకు తెలిసి సమాజం హర్షించదు. మీరు అల్టిమేట్ గా ప్రజలకే కదా పార్టీలో అకౌంటబిలిటీ ఉండాల్సింది, రేపు ఎలక్షన్స్ అన్ని వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సింది, నేనైతే నమ్ముతున్నా ఈ ప్రభుత్వానికి నేరుగా ప్రభుత్వ పెద్దలకు ఉండదు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారనే ధోరణితో పోకుండా ఇన్ని దొంతరులు, ఇన్ని గందరగోళం అంటే సిబిఐ విచారణ ఇస్తేనే కేసు ఏం తెలుస్తుంది కాదు, ప్రజలు విశ్వసిస్తారు, ప్రభుత్వం విశ్వాసం నిలబడుతుంది. అట్లా కాకుండా మేము ఇట్లా ముందుకు పోతామంటే మీరు ఏం చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తే అది ప్రభుత్వానికి ఎంత మంచిది కాదు. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే ఒక విషయం చెప్పండి, ఓవరాల్ గా రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే కేసును నీరుగార్చేందుకు, పెద్దల పేర్లను తప్పించేందుకే ఈ విధంగా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే కేసును తప్పించే శక్తి ఉందో లేదో తెలియదు కానీ తప్పించుకునే ద్వారా, వాళ్ళు తప్పించుకునే ద్వారా పెద్దలు కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాన్ని తప్పించుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ పోలీసులకి ఇది ఉపయోగపడొచ్చాము. పోలీసులు ఏమన్నా రేపు రాజకీయాల్లో పోటీ చేయరు కదా. ప్రభుత్వం ఆలోచించాల్సింది ప్రజల నుంచి వెప్పుకోవాలి, కోర్టులో లేకపోతే ఈ చట్టాల గురించి కాదు. ప్రజలు విశ్వసించాలి, ప్రజల నుంచి తప్పించుకోకూడదు. కాబట్టి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది సిబిఐకి ఇవ్వాలి. ఎందుకంటే పోలీసులది ఏముంది, మీరైనా నేనైనా ఉద్యోగస్తులు అనుకోండి, మనం తప్పించుకుంటే సరిపోతుంది కాదు కదా, ప్రజల నుంచి తప్పించుకోవాలి కదా ఇప్పుడు. కానీ ప్రజలు ఒకసారి నిర్ధారణకు వచ్చేసి ఈ రిపోర్ట్ అని వేస్ట్, ఎవరు చంపేశారు, దీని వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, ఊహాజంతో పోయినారు అనుకోండి, విచారణ రిపోర్ట్ల పైన నమ్మకం కోల్పోయి అనుమానం వస్తే అది తలాచరి మీ మెడ చుట్టుకుంటేస్తుంది పొలిటికల్ గా. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే మంచిది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు గనుల వ్యవహారం, దీనిపై చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన, యాక్చువల్లీ వాస్తవానికి ఎప్పటి నుంచో చాలా కాలంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బంగారం వెలికి తీయడానికి, ఇన్నాళ్ళకి అది రిఫ్లెక్ట్ అయినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ప్రకటన ఈ నేపథ్యంలో ఈ అంశాలను ఎలా చూడాలి? రెహమాన్ గారు, బేసిక్ గా రాయలసీమ అంటే ఏమిటి అనేది ఒక్కోటో తెలుస్తుంది. వాటర్ రిసోర్స్ స్టార్ట్ అయ్యేది రాయలసీమ నుంచి, కృష్ణా, తుంగభద్ర, కానీ వాటర్ మాకు లేవు, అది వేరే సంగతి. 2 బంగారు గనులు, 3 పరిశ్రమలకి అనుకూలమైన ప్రాంతం, వెలకట్టలేని మినరల్స్ అన్ని రాయలసీమలో ఉన్నాయని ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉంది. నిజానికి రాయలసీమ పట్ల ప్రభుత్వాల పద్ధతిగా ఉంటే
రాయలసీమ రతనాలసీమ అవుతుంది. చంద్రబాబు గారు రతనాలసీమ చేస్తాడు. నాకు అది కొంచెం ట్యాగ్ లైన్ బాగుందని రతనాలసీమ రతనాలు కదా బంగారు సీమ అని బాగలేదని రతనాలసీమ అన్నాడు. ఎప్పటి నుంచి ఉంది రాయలసీమ అంటే రతనాలసీమ అని. పాయింట్ ఏంటంటే ఈ బంగారు గనులతో రాయలసీమ రతనాలసీమ కాదు. ఇది దాదాపు 15 సంవత్సరాలుగా జొన్నల గారి నుంచి అంటే అనంతపురం కర్నూలు బార్డర్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు ఒక అంచనా ఉంది. దాన్ని పరిశోధన చేస్తున్నారు ఒక ప్రైవేట్ సంస్థ. 15 సంవత్సరాల కృషి ఫలితంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అక్కడ బంగారు దొరుకుతున్నాయి. ఒక లెక్క ప్రకారం పర్ ఇయర్ 1 టన్ను బంగారు వెలికి తీయొచ్చని అంచనా వేస్తున్నారు ఫ్యూచర్ లో. 1 టన్ను సంవత్సరం అంతా కలిసి. అంటే పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తే పెద్ద ఎత్తున మెటీరియల్ తీసుకుంటే మిగిలేదు కొంత. కాబట్టి ఈ బంగారు గనుల ద్వారా ఒక ఇమేజ్ వస్తుంది, దానికి కాదన్న. సమస్య ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు గారి స్టేట్మెంట్ ప్రకారం రతనాలసీమ అట్ట కాదు. వాడు బంగారు కానీ కనిపెడితే బంగారు కాదు. రాయలసీమలో దొరుకుతున్నటువంటి అన్ని రకాల మినరల్స్ కు ప్రాసెసింగ్ యూనిట్లు రాయలసీమలో పెట్టాలి. అప్పుడు రాయలసీమ రతనాలసీమ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నాపరాయి ఉంది, సున్నపరాయి ఉంది, కడపలో బాగా దొరుకుతుంది. మీకు పొద్దుటూరు, ఎర్రగుంట్ల అని తాడిపత్రి ఈ మొత్తం ఏరియాని చూసుకుంటే పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే మెటీరియల్. కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా 40-50 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే సున్నపరాయి, ఈ నాపరాయి లాంటి మెటీరియల్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా ప్రాసెసింగ్ అండ్ ఫ్యాక్టరీలు రావడం వల్ల 40-50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాయలసీమలో లభిస్తున్నటువంటి ప్రతిదీ ఈ రకంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి వస్తుంది. ఇప్పుడు యురేనియం ఉంది, పులివెందుల ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు చాలా ఛాలెంజ్ గా తీసుకొని చేశారు. అప్పుడు ఆ 4 ఉపాధి వస్తుంది. అట్లా మీరు బైరటీస్ ఉన్నాయి, అదే గ్రానైట్ ఉంది, ఇవి అన్ని ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. మీకు మనకు ఇనుముక ఇది ఉంది కదా, ఐరన్ ఓర్ మొత్తం మనకు ఎక్స్పోర్ట్. అదే ఐరన్ ఓర్ కి అనుగుణంగా ఒక కడప స్టీల్ ప్లాంట్, బైరటీస్ కి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్ చేస్తే ఇంకో 1 లక్షల మందికి ఉపాధి వస్తుంది. అప్పుడు రాయలసీమ సస్యశ్యామలం ఉంటుంది, రతనాలసీమ. చంద్రబాబు గారు ఆ ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఇవన్నీ ఎవరు వచ్చినాయి? ప్రైవేట్ లో వైఎస్ఆర్ కుటుంబం చుట్టూ నడుస్తుంటాయి. ఇవన్నీ కడప జిల్లాలో వచ్చిన కంపెనీలు కాదు, భారతీయ సిమెంట్ కావచ్చు, యురేనియం యూనిట్ పులివెందల కావచ్చు. ఈ ఆలోచనలన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవడం, వాళ్ళు పెట్టడం జరుగుతూ వచ్చింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అయింటే బ్రాహ్మణి స్టీల్ వచ్చేసి ఉంటుంది. బ్రాహ్మణి స్టీల్ వచ్చేసింటే 1 లక్ష మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి ఉంటుంది. కాబట్టి రాయలసీమ రతనాలసీమ గారంటే గనులు కనపడితే ఇప్పుడు నుంచి ఉన్నాయి, వాటి ప్రాసెసింగ్ యూనిట్లు కానీ పెట్టగలిగితే ఉపాధి వస్తే అది రతనాలసీమ అవుతుంది. మిగిలిన రాయలసీమలో ప్రాక్టికల్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సహకరిస్తే రాయలసీమ రతనాలసీమ అవుతుంది.